సురేష్ గారు మీరు చెప్పారు ఈరోజు మేము జీవోలు బయట పెడుతున్నామని. నాకు అందుబాటులో ఉన్న ఒక జీవోని మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మనం ఒకసారి మాట్లాడదాం. అవసరమైతే ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు మాట్లాడదురు. పీసీఆర్ ఒకసారి ఆ జీవో ప్లే చేయండి. అది ఇది వచ్చేసి అమరావతికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ 22,607 కోట్ల రూపాయలతోటి 22 వర్కులకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 201/2025 మార్చి 19వ తేదీన ఇచ్చినటువంటి జీవో ఇది. సో ఈ జీవోలో రెజల్యూషన్ నెంబర్ 493/2025 CRDA కంప్లీషన్ ఆఫ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టోటల్ 71 బంగ్లాస్ G+1 ఫ్లోర్స్ విత్ బిల్టప్ ఏరియా ఆఫ్ 5,82,161 square feet with foundation, superstructure with RC column, beams, framed structure, తర్వాత వచ్చేసి ఆర్కిటెక్చరల్ తర్వాత ఫినిషెస్, అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్, హెచ్వేసి వర్క్స్ అండ్ ఐటీ వర్క్స్ ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎక్స్టర్నల్ రోడ్స్ అండ్ హోమ్ ఆటోమేషన్ ఫర్ హానరబుల్ మినిస్టర్స్ అండ్ హానరబుల్ జడ్జెస్ ఇన్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ విలేజ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికోసం ఖర్చు పెడతామని చెప్తున్నటువంటి డబ్బు ఎంత అంటే మొత్తం అంటే ఈ బిల్డప్ ఏరియాకి సంబంధించినటువంటి వీళ్ళు ఖర్చు పెడతామన్నటువంటి డబ్బు మొత్తం 419,727,370 రూపాయల 95 పైసలు, అంటే 5,82,161 చదరపు అడుగుల విస్తీర్ణం బిల్డప్ ఏరియా కోసం వీళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు వచ్చేసి దాదాపుగా కూడా మనం చూస్తే 419 కోట్ల రూపాయలు. సో 419 కోట్ల రూపాయలు లెక్కేసి మనం కానీ చూస్తే 7,200 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి అవుతుంది. ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 7,200 రూపాయలు. ఇంకొక రెజల్యూషన్ నెంబర్ కానీ చూస్తే అది వచ్చేసి 115 బంగ్లాల నిర్మాణం, రెజల్యూషన్ నెంబర్ 494/2025. ఈ ప్రాజెక్టులో 5,90,761 చదరపు అడుగుల నిర్మాణానికి సంబంధించి 429 కోట్లు అవుతుంది. దీనికి అయ్యేటటువంటి ఖర్చు 7,266 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి లెక్కను మనం చూస్తే అంటే ఈ విధంగా ఉంది. అంటే మనం చూస్తే జడ్జెస్ బంగ్లాస్ కావచ్చు, అలాగే మంత్రులకు సంబంధించిన బంగ్లా నిర్మించడానికి అయ్యేటటువంటి ఖర్చు చదరపు అడుగుకి 7,200 అయితే 7,260 రూపాయలు ఏఏఎస్, అంటే ఏఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి 115 బంగ్లా నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇది. సో స్పష్టంగా ఇక్కడ ఖర్చు ఎంత అవుతోంది, నిర్మాణ వ్యయం ఎంత అనేది చాలా స్పష్టంగా ఈ జీవోలో ఉంది. మీరేమో 17,000 అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇందులో అన్నీ ఉన్నాయి, ఎక్స్టర్నల్ రోడ్స్తో సహా కలిపి ఈ అమౌంట్ చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఎలా చూడొచ్చు అంటారు మీరు చెప్పండి. సంతోషం రాజు గారు, మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి సమాచారం ప్రకారమే 7,000 పైచులకు ఎస్ఎఫ్టి అంటే ఖర్చు పెడుతున్నారు. యావత్ భారతదేశంలోనే 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయలు భారీగా అంటే కూడా బిల్డర్లు ఈ రోజు పెడుతున్నటువంటి ఖర్చు. అంటే మీరు ఇచ్చినటువంటి